తలుపు తెరిచే ఉంది, దయచేయండి. ఎవరయ్యా నువ్వు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్, చేయమంటారా? ఇందాకే కదయ్యా ఎవరో ఒకరు వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు. ఇది 5 స్టార్ హోటల్ కదండి, అందుకని ఎవ్రీ 5 minutes ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి. మరేమో ఇందాక వచ్చిన అతను కాకి నెక్కరు కాకి చొక్కా వేసుకున్నాడు, నువ్వు ప్యాంటు టీ షర్టు కళ్ళజోడు అచ్చం దొరబాబులో ఉన్నావు. అంటే వాడు ఏం చదువుకోలేదు కదండి, అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి. నేను ఎంఏ చదివానండి. ఎంఏ? ఇన్ క్లీనింగ్. ఎంఏ చదివా అనమాట. అయితే బాగా క్లీన్ చేయగలవు. వెళ్ళి 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 థ్యాంక్ యూ వెళ్ళి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్లినిక్ కొంచెం కొత్త, కొంచెం ఆలస్యమైనా కానీ మీరు అబ్బా వెళ్ళి ఆయన గడి వేసుకుని బాగా క్లీన్ చేసుకో. వెళ్ళి 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 వెళ్ళి. హలో, చూడండి మాస్టారు, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట. అయితే మీకు వారఫలం కాదు దినఫలమే చెబుతాను. ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది. హలో, ఇవాళ మన జాతకం పులే, ఇక దానికి తిరుగులేదు. అలాగే ఉంటా. సార్ మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్, వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీసా? నా బొంద, బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా? టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, బ్రష్, ఇవి తప్ప. అయ్యో అలా అనకండి సార్, మీరు టంక్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారనుకోండి మా ఉద్యోగాలే పోతాయి. సో మీ టంక్ క్లీనర్ ఈజ్ ఈక్వల్ టు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే. నీతో నా ప్రాణం మీదకి వచ్చి పడిందయ్యా. అయ్యో అలా అనకండి సార్, మీరు ఒకసారి లోపలికి వెళ్ళి పరీక్షించుకుంటే. చాలా ఛాందసుడిలో ఉన్నావు. నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాందసుని చూస్తే మరీ జాలి. పద 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 పద. తలుపు తీరా, తలుపు తీరా, తలుపు తీరా. ఎవరెవరికో తెలుపులు చెబితే నా తెలుపులు ఎలా తగిలించబెట్రా? తలుపు తలుపు. సర్వం మాయా. టూటౌన్ ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? ఎస్ సార్. మీరే అనమన్నారు కదా సార్. షటప్. నా పేరు చెప్తే పశువులు వాల్పోస్టులు కూడా తినడం మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచావా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్. మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకొస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా. ఉమ్మే కదా, అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. గో. ఆల్ రైట్, అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను.
ఓకే 1 2 3 దేవి నా మాట విని ఇంటికి వచ్చాయి. చంటుడు పాలు లేక గిలగలా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను. దాంతో అలుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కుక్కెట్టేడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ భార్య మీ భార్య తిట్టరా? అమ్మా, మీరే నా న్యాయం చెప్పండి. నేను చెప్తాను ఏమిటన్నా ఇది? తప్పమ్మా, తప్పు. ఏమండి, నేను ఆయన భార్యను కాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మళ్ళీ మంగళసూత్రం కూడా లేదు. కావాలండి చూడండి. దేవి, నువ్వు అంత మానంటావు నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడండి సార్, ఇది పెళ్లి కాదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. మెల్ల ఉండవలసిన మంగళసూత్రం పోపుల డబ్బాలో ఉండకూడదమ్మా. మొగుడెప్పుడు మొగుడే, పెళ్ళం ఎప్పుడు పెళ్ళమే. పొత్తు మొగితే ఇద్దరు ఒకటే. వెళ్ళమ్మా, వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళిన ఆయన. Thank you very much, sir. దేవి, బామ్మ, మందేసుకున్నావా? వంట అయిందా? లడ్లు తిన్నావా? ఏమిటి పని? డాక్టర్ ఏమన్నాడు అసలు? ఏమన్నాడు? అమ్మా, నీకు చక్కెర వ్యాధి ఉంది, నువ్వు చక్కెర తినద్దు అన్నాడు. నేను ఇప్పుడు తిన్నది బెల్లమేగా, నాకేమన్నా బెల్లం వేరా? ఈ పిల్లలకి వద్దంటే తినమని బలవంతంగా తినిపించింది. నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళినావు కదమ్మా. నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు, హరి అంటావు. ఓసి పిచ్చిదానా, నేను అప్పుడే హరి అన్నే. నీకు పెళ్లి కావాలి, నీ కడుపున మీ తాతయ్య పుట్టాలి, ఆయన్ని సంకనేసుకుని నేను షికారు వెళ్ళాలి, అప్పుడు నేను హరి అనేది. మళ్ళీ ఏమిటిది? చేతిలో ఉంటే నువ్వు పడేయమన్నావుగా, ముక్కు కింద గోతులో పడేద్దామని. పడైనా బామ్మా, బాయ్. గుడ్ నైట్. ఏమండి, ఫోన్ చేయరు? పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని 1,00,000 సార్లు చెప్పాను. పోదలకి. తింటున్నావా? తిను. మొగుడు ఎప్పుడు వద్దంటాడా? అప్పుడు పళ్ళెముడు లాగేద్దామని చూస్తే ఇలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను. తినవే, బాగా తినవే, దొంగ ముంద. ఏమ్మా, రాత్రి అన్నం తినలేదా? లేదు, రాత్రి ఏమేదో తెస్తాను. పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, రంగా బిల్ల బిల్ల, రంగా బిల్ల, పట్టుకోండి పట్టుకోండి దొంగ. అమ్మా, పట్టుకోండి పట్టుకోండి దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. సార్, మీ డబ్బు నెమ్మది లేవండి. అయ్యో, కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి. ముందు ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది. నేను టాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు మీరు బాబు వై నాట్? షూర్. అడ్రస్ ఏది? ఇందులోనే ఉంది బాబు. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్, 1 సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పై పైన పెట్టింది ఎట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కర్చీఫ్ ఉందా? ఇదిగో బాబు, ఇదిగో.
ఇదిగో ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇదిగో ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి ఇదిగో బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి మీ డబ్బు చాలా సేఫ్గా ఉంటుంది. సరే ఇవ్వండి. కట్టండి, ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే. అటో పోనీ, త్వరగా పోనీ. రెండు ఎంత గురు లెక్క? 15,000. ఇంత కష్టపడితే 15,000, మనిషికి 5,000 దక్కలేదు కదరా. దొంగడి కేకలు దొరికిన బంగారం అని ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం. కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? ₹10 కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా నువ్వా? వాళ్ళు తరుగుతుంది ఎవరో తెలుసా? మీ నాన్నని. చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి అమ్మా, నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అందుకే డబ్బు తెచ్చానమ్మా. చూసావా, ఇవాళ బోళ్ళంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు, నీ అమ్మ జబ్బు నయ్యవేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది. నువ్వు ఇలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్నవాడిని. అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒక్కటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేయకు. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధేయపట్టం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదన్నయ్యా అంటుంది. మీ నాన్న సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి.
ఇలా అడ్డమైన వెధపీనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా 4 రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి తప్పకండి గురు వచ్చాడు, కొడి చెప్ప మండిపోతుంది గురు మార్కెట్ లో. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురి అన్ని చెత్త చెదారం రూమ్ లో కాసేపు మేము లేకపోతే పాలిష్ ఏం చూస్తగా కంపు పళ్ళుదాడన్నాళ్ళైందిరా. ఏం కాలే ఏం కాలే ఏం కాలే ఏం కాలేదా కాలేదా? ఏమిటి గౌరవించావు? వీళ్ళని ఒకసారి చూడండి. ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభించుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మధ్యలో అవసరం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను గనక ఆంధ్ర ఫేమస్ అగ్రాముల వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను.
వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలా ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ బాబు రండి, దొంగ 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 ఎటువంటి దొంగ దొంగ. ఎవరు నువ్వు దొంగ రాస్కల్? నేను చంద్రబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చా. నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తా దొంగనాయాల. చూడు చూడు బాబు చూడు చూడు. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను. అసలు వీడు చూడలేదు. చూడలేదు. ఇన్స్పెక్టర్, నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎత్తలిచాను. చూసుకో. ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి. బాబు బాబు, నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు. అద్భుతంగా చెప్పావు అదంతా బాబు. మీలాంటి భక్తుల అభిమానం బామ్మగారు. హరిదాస్ గారు, హరిదాస్ గారు, మా నాన్న ఎవరో బాగా చితక్కొట్టారు. మీరు మా ఇంటికి వచ్చి ఈ బూదిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి కదా? అవును బాబు. ఆ. పాపం ఆయన ఎవరో చిత్త కొట్టేశారు. ఆ, చూడు శీలావతి, ఆ? అది నూట పెట్టుకో. బాబు, నువ్వు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. తప్పకుండా రారు, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. తప్పకుండా అనుగ్రహి. వస్తాను బాబు, వస్తారులే రామ్మా రా. ఎవరయ్యా మీరు? మేం పోలీసులు చుట్టాలమేనమ్మా. ఆ అర్థమైంది అర్థమైంది. మరి ఈ సామాన్లన్నీ ఏంటి? ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలని వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్లు అండి. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి. ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. ఏమయ్యా, ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్ము ఏం పోయిందయ్యా? తమకు మళ్ళీ దెబ్బలు తగలపోవండి. తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు. సర్లే వెళ్ళి. ఓకే ఓకే. ఇది ఓకే. నాన్నయ్, హరిదాస్ గారు, హరిదాస్ గారు. చిరంజీవ చిరంజీవ. నమస్కారం హరిదాస్ బాబు. కృష్ణ నమస్తే. చిరంజీవ. దయచేయండి, దయచేయండి, కూర్చోండి కూర్చోండి. ఈ చిరంజీవేనా మీ నాన్నగారు? చిత్తం నేనేనండి. లారీ కింద పడ్డ ఇత్తడి తెప్పాడు అలా ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి? దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తే గేదె కుమ్మిందండి. మీరు ఇబుదిచ్చి మా నాన్నని రక్షించాలా? ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది. జై జగజ్జంత్రి. కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన. స్వామి, తమరు నిజంగా కలియుగ భగవంతులే. తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. తమరు ఇక్కడే ఉండి తమ విభూతితో ఈ సబ్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి. ఏది నోరు తెరు. స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి. మిస్టర్, మీరు మాత్రం ఆగి మా స్టెనో ఇచ్చే ఫైల్ చదివిరండి. మామయ్య, నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడిగా పుట్టాను. వెయిట్ 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 వెయిట్. ఓహో, కుస్తా బహార్ బ్రహ్మాండంగా ఉంది.
అస్సలు సోడా కలపకుండా తాగండి. ఓహో, కుస్తా బహార్. ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు. షటప్, ఎన్నిసార్లు చెప్పాను పగటిపూట క్లబ్కు రావద్దని. అవును, పగటిపూట రావద్దన్నావు, పెళ్ళామా అని పిలవద్దన్నావు. రాత్రిళ్ళు దొంకోళ్లు పట్టేవాళ్ళ వచ్చి కస్టమర్స్ వదిలేసిన ఫుడ్ని ఎంతైనా తినమన్నావు. ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగి నీతో చెప్పమన్నావుగా. ఆ విషయం ఫోన్లోనే ఏడవచ్చుగా. ఏడవచ్చు, అసలు నా బతుకే ఏడుపైపోయింది. చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసినండి. పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రొపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమకట్టేశావు. ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్దోడు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నాను. నాతో వచ్చేసే జ్యోతి, మనం వెళ్ళిపోదాం. వచ్చేసేయి, వచ్చే జ్యోతి. కాసిం, ఇక్కడున్న హద్దులేమిటో అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? ఈ క్లబ్కి మహారాణివి. నువ్వెవరివి? మహారాణి గారి పెంపుడు కుక్కని. మళ్ళీ ఎప్పుడైనా పగటిపూట వస్తావా? రాను, అర్ధరాత్రి దాటాకే వస్తాను. గుడ్. ఇంతకీ నువ్వు తెలుసుకొచ్చిన రహస్యం ఏంటి? మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుని పిలిచి ఈ క్లబ్ ని రాత్రికి రైడ్ చేయమన్నాడు. ఏంటో అతివృష్టి అనావృష్టి. అక్క అక్క, మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? చూశాను. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా నాన్నకి విభూది ఇచ్చి నయం చేయడానికి వచ్చాడు. అక్క, హరిదాస్ లేదు, జై జగజ్జంత్రి అంటే ఎంత విభూది వచ్చింది. విభూతితో పాటు నీ కళ్ళలో కొట్టడానికి కారం తెప్పించలేదా? అయ్యో, కారం నేను అడగలేదే. నీ కాళ్ళంటే చెప్పు, ఉఫ్ అంటే కారం వచ్చేస్తుంది. అక్క, నువ్వు వెళ్ళి కాసే విసిరివా. దీంతో కాదు, ఆ తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రాయి విసురుతాను. ఏంటి ఇలా ఉంటుంది? నేనే విసురుతా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే? నిజం బాబాయ్ గారు, దొంగతనం అతని వృత్తి. అమ్మ బూడిద రాసుకెళ్. విభూతి పేరు మీద నా మొహాన్ని బూడిద రాశానన్నమాట. వాడికి బూడిద ఎలా రాయాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడికి పంపించు. అలాగే. పంపించు పంపించు. చిరంజీవి, నన్ను పిలిచావా నాయనా? ఏమిటి నాయనా ఆ చూపు? ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా? నోరు ముయిరా మాయలు పక్కీర్, నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. మర్యాదగా బయటికి పోతావా లేక మక్కలేదు దాన్ని బొక్కలు చూపించమంటావా? తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయనా. ఎవరి మాయమాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు. నా మహిమ చూపిస్తాను చూడు నాయనా. జై జగజ్జంత్రి. ఇదేమిటి? నన్ను మాయల పకీరు అన్నావుగా, ఇదిగో ఇది నా మంత్రదండం. సారా కొట్టు సాంబయ్య, ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి? టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా? సమ్మర్ లోను ఎయిర్ కూలర్ తగ్గకూడదు. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి, ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. స్టీల్ బకెట్ ఏంటయ్యా? ఒక స్టీల్ గుండు తెస్తే నీ సొమ్ము ఏం పోయింది? దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో, నీ పని బూడిద రాసి గాడిదెక్కించినట్టు అవుతుంది. వద్దు బాబు, వద్దు వద్దు. నిన్ను బయటికి పొమ్మన్నానంటే నిజంగా పొమ్మన్నాను అనుకున్నావా? భలేవాడు అయ్యా. నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదో అని ఉత్తుత్తిరే ఒక ఊపి ఊపి చూశాను. నువ్వు నేను బాబు ఆ టేప్ ఇచ్చేసే బాబు. తప్పు చిట్టి బాబు, దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయల పక్కిరి వద్ద ఉండటమే సహజం. ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చా? అయ్యో ఉండవయ్యా మగడా, ఉండు బాబు ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే పాముల పుట్ట దగ్గరే పాలడిపో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పెట్టి పూజిస్తాను నాయన. బాబు, నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు? ఆ తులసి మనవరాలు శాంతి బాబు. వెంటనే ఆవిడ పిలిపించి, నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా, మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు. ఏమ్మా? మళ్ళీ ఆ గొడవ ఎందుకయ్యా బాబు? చెప్పలేదనుకో, ఈ మంత్రదండం డిఐజీగా. బాబు బాబు పిలుస్తాను బాబు, పిలుస్తాను బాబు. అమ్మా తయారు, శాంతిలా పిలు. అలాగే. పిచ్చి మొహమా. చూడమ్మా, రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే
పెళ్ళాన్ని అనుమానించాడని వారిని చెడుచాటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే అదిగో అమ్మో, అమ్మ ఇదిగో ఈ కుర్రాడు అంత గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి. బాబాయ్ ఇంకేం అడ్డు చెప్పకు, అలా నిర్ణయం అయిపోయింది. చేతనైతే అతను ఆలనా పాలనా చూసుకో. బామ్మా ఇలారా. అక్కడేం చేస్తున్నావు? సపరీలు ఉపచర్యలు పరిచర్యలు సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా? మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్నా అంటే ఊరుకోను. ఆ హరిదాస్ మీద భక్తి చూపించావంటే మర్యాద అక్కడ. జాగ్రత్త పదా. అటెక్కడికి? ఇటు. ఆ చేతిలో దేవుడు తోకలాగా పడే రా. అయ్యో బామ్మలు ఎందుకు అలా లాక్కెళ్తుంది అక్క? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీని పెట్టుకో. బాబు, వయసులో చిన్నవాడివైనా పాండిత్యం ఉట్టిపడుతూ నువ్వు చెప్పే హరికథ వింటుంటే నాకెంతో ముచ్చటేసిందయ్యా. అదంతా మీ అభిమానం బామ్మగారు. మరేమో నా మనవరాలు నువ్వు దగాకోరివి మోసగాడివి అంటుందయ్యా. నిన్ను చూశాక నాకు నమ్మబుద్ధి కావటం లేదు. లేదు బామ్మగారు, మీ మనవరాలు చెప్పిందే నిజం. ఆ? అసలు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా మారాల్సి వచ్చింది బామ్మగారు. అంతే బాబు, కాలం అలా తరుముకొస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. ఈ మాయగాడి వేషాలకు మోసాలకు అంతం లేకుండా పోతుంది. ఇంట్లో లేకుండా చూసి ఇతని గదంతా గాలించి గుట్టుమట్టులు బయట పెట్టాలి.
తాలూకు డబ్బులు కొట్లాలు వీటి మీద మీ పేర్లు కూడా రాసున్నాయి. ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మీ డబ్బు కాజేసినందుకు నన్ను క్షమించండి. తీసుకోండి. ఏమో పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాదని పరిస్థితి తెలిసిపోయింది. కానీ మమ్మల్ని చూడగానే ఎవరి డబ్బు వాళ్ళ చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి, చాలా గొప్పవాడివి, అతి మంచివాడు పోయి నువ్వు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఆగు, నువ్వు అనుకున్నట్టు అతను పచ్చి దొంగే అయితే ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా? అదే తనకు మంచి రోజులు రాకపోతాయా, ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు. ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు. అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు. అటు చూడు, అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతన్ని ద్వేషించేదానివి కాదమ్మా. అమ్మా, ఏమీ తినకే ఈ నీరసం. మీకే జబ్బు లేదు, ఏ మందులు అక్కర్లేదు. నా మాట విని కాస్త ఎంగిలి పడమ్మా. మంగి, జబ్బు మనిషికి అన్నం పెడుతున్నావా? అది చావాలనే బతకాలనే పోతకి. చూడు జానకి, డాక్టర్ నీకెన్నో మందులు ఇచ్చాడు, అయినా నీ నీరసం లాగానే ఉంది. నా ఆతృత అక్క ఇవాళ పెద్ద డాక్టర్ని కలిశాను. ఇదిగో ఆయన ఈ మందు ఇచ్చాడు, డ్రాప్స్. ఇవి కాఫీలో వేసుకుని తాగితే రేపు ఈ పార్టీ లేచి నడుస్తామన్నాడు. అన్నట్టు నీకు కాఫీ అంటే ఇష్టం కదా, ఉండు కలుపుకొస్తాను, అందులో వేసి తాగుదు గాని. భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. ఆపదలేవో పైబడు వేళ ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము. ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ఓకే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. జానకి, జానకి రే కాఫీ తీసుకో. పడుకో, కాసేపట్లో బాగా నిద్రపడుతుంది.
ఏం జరిగిందమ్మా? నాన్న, నేను తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. తప్పు చేశావా? నువ్వా? నెవర్. లేదు నాన్న, ఆయన నన్ను చంపాలని చూశారు. ఆ సమయానికి చంచల ఇక్కడికి వచ్చింది. ఆమెను తలపై కొట్టి నన్ను పెట్టిన బ్యాగ్ లో పెట్టాను. నేనే అనుకుని పారేయడానికి వెళ్ళారు ఆయన. హత్యా ప్రయత్నమా? ఓ మై గాడ్. నాన్న, నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఏది కోరలేదు. ఈ ఒక్కసారికి అడుగుతున్నాను. ఆ క్లబ్ డాన్సర్ చంచల వల్లనే ఆయన నాకు దక్కకుండా పోతున్నారు. ఆ పిశాచాన్ని చచ్చిపోనివ్వండి నాన్న, దాన్ని చచ్చిపోనివ్వండి. మీరు మూట కట్టి పారేస్తే మళ్ళీ ఎలా బ్రతికొచ్చానని ఆశ్చర్యపోతున్నారా? మీరు నన్ను మూటలో పెడితే నేను మీ ప్రియురాల్ని మూటలో పెట్టాను. మీ ప్రియురాలు పారవేదగ్గ మనిషి కాబట్టి పారేసి వచ్చారు. అంతే తప్ప మీరే తప్పు చేయలేదు. చేశానని మీరు బాధపడ్డారనుకోండి, అప్పుడు ఆవిడ చచ్చిపోయినట్టు అవుతుంది, మీరే ఆవిడని చంపినట్టు అవుతుంది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మనం హాయిగా బ్రతకడానికి ఆవిడని మర్చిపోతారు, లేక హత్య చేసినందుకు పరితపించిపోతారు, మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఏ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, మిమ్మల్ని బాగుపరుచుకుంటున్నాను. కిలుం పట్టిన దేవుడి విగ్రహాన్ని దేవుడిని చూడకుండా మట్టితో తోముతాం. మిమ్మల్ని నా మనిషిగా మిగిల్చుకోవడానికి నేను అలాంటి పని చేస్తున్నాను. రండి భోంచేద్దాం. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నా చెవులు కూడా మీకే పట్టినట్టున్నాయి. మీరు ఇంట్లో భోంచేసి చాలా రోజులైంది, నేను భోంచేసి కూడా చాలా రోజులైంది. కలిసి భోంచేద్దాం రండి. అయితే పద. సత్యబాబు, క్లబ్ డాన్సర్ చెంచల్ మర్డర్ అయిపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలో. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా. వాడికి 4 డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంప ముంచేస్తావు. ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు? నేను నీ భక్తుని కదా, అందుకని. అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కుని సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సరే సార్. అదే వద్దన్నాను. పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కుని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. అయ్యో, 64 కళ్ళు అరిచేతిలో పెట్టుకునేవాడివి నాయన. బాబు, ఇదిగో నాయన, నా బాబు కదా, బాబుగా. నన్ను క్షమించండి, నా గత జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ చేతితో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. 30 రూపాయలు కొడుగా. ఎంత?
30 రూపాయలు శీఘ్రం కొడుగా. నేను చస్తే కొడవను. నువ్వు కొడవమన్నంతా కొడవడానికి నేనేం వెరివెదవలా కనబడుతున్నానా? రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు కొడవాలా? 3 రూపాయలు కొడుస్తాను. కుడుచుకుంటే కుడుచుకో, కొడకపోతే మానుకో. యో మీటర్ పారయ్యా. నేను చస్తే పారను. నువ్వు పారమన్నప్పుడల్లా పారడానికి నేనేం వెరివెదవను అనుకున్నావా? బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్క లాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంత మంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు. నీకు 30 రూపాయలు కొడవాలా? చెమ్ముతో కొట్టానంటే శార్థానికి సిద్ధమైపోతావు కదా అప్పీరుగా. నీకు దమ్మిడి ఇవ్వను. నీ దిక్కున్న తోడు చెప్పుగా పాదరుమా. పల్లెటూరు వాడు కదా అని అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా. ఆయన అందిస్తే అని తీసుకుని మర్యాద వెళ్ళి అలా పెట్టు గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో 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 உங்களுக்கு ஒரு வணக்கம், உங்க அப்பாவுக்கு ஒரு வணக்கம். నోర్మై, నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం అది ఎవరితో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శార్థానికి సిద్ధమైపోతావు కదా హప్పిని ఏమనుకున్నావో? భలే వాడవాయా బాబు, భలే చావుగిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. వీడి సుత్తి కాదు బాబు రంపం. చలు ఉప్పిరుగే కదా ఉప్పిరుగే. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ? కులాసాయి రావాలా ఉప్పిరుగా? నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లి ఎలా ఉంది? ఎవరు? సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని అధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకో వెధప్పి నువ్వుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మ దిగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధప్పీరుగా. ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. అందులో సవరించడం చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను. నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంతు నిన్ను. ఆర్డర్ ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్తుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావు లింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చెంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మలింగం, ఎంత దారుణాన్ని కొడుకెట్టారు.
ఎక్కడున్నావా? నేను చంపేస్తాను, నీ రక్తం కలగుస్తాను, నాకు ఉరి శిక్ష పడ సరే నేను చంపేస్తాను రా. అన్యాయం, హత్యనే చేయలేదు, హత్యనే చేయలేదు. రాజా, గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసి ఉండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూనీ కేసు పడిందట. ఎవడో బద్మాష్ గాడిచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది నీ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో.